ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శకుశాన్నిక హృన్నివాస భక్తానురక్త సంశక్త హృదయే శ్రీ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. యువర్ జెట్లీ యువర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి, నన్ను అభినందిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారం. ఈరోజు ఒక అత్యద్భుతమైన వ్యక్తితో, ఇన్స్పైరింగ్ క్యారెక్టర్తో ఒక ఇంటర్వ్యూ చేసుకుందాం. ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. భారతదేశంలోనే అత్యంత ధనవంతుల్లో వీరొకరు. ఫోర్బ్స్ పత్రికలో ఈయన పేరుంది. లక్షల కోట్లు పెట్టుబడులు ఉన్నాయి, లక్షలాది మంది ఎంప్లాయీస్ ఉన్నారు, లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే సామర్థ్యం, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అంతేకాదు, అంతే ఉదార గుణం, అంతే సేవా తత్పరత. ఎదిగిన కొద్దీ ఒదగమని ఏదైతే నానుడు ఉందో దానికి నిర్వచనంగా కనిపిస్తారు ఈయన. చాలా సింపుల్ గా ఉండే వ్యక్తిత్వం అయింది. అలాంటి వ్యక్తి ఒక మారుమూల పల్లెటూరులో, మీరు నమ్ముతారా, ఒక తల్లికి 13 సంతానంగా పుట్టారు ఆయన. వాళ్ళ నాన్నగారు ఒక మారుమూల పంచాయతీలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక పంచాయతీ సెక్రటరీ. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన 13వ సంతానం ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కాగలిగాడంటే నమ్ముతారా? ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి వ్యక్తి దివీస్ మురళీకృష్ణ. కొన్ని కోట్ల పెట్టుబడితో భారతదేశ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలో బిజినెస్ చేస్తున్నారు. తెలుగు 2 రాష్ట్రాల్లో, అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో 3 సక్సెస్ఫుల్ యూనిట్లు రన్ అవుతున్నాయి. తాజాగా కాకినాడలో సుమారు 1500 కోట్లతో కొత్త ప్లాంట్ నిర్మాణంలో ఉంది. కమింగ్ సూన్ 2024 జూన్ కల్లా ఆ ప్లాంట్ ఓపెనింగ్ సిద్ధమవుతుంది. కొన్ని వేలాది మంది ఎంప్లాయీస్ ఈయన కింద పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి తన సక్సెస్ కి నిర్వచనం ఏంటో చెప్తున్నారు, విన్నాం, చాలా నేర్చుకుందాం. భారతదేశ వ్యాప్తంగా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆదర్శవంతమైన జీవితాన్ని అనుసరిస్తూ లక్షలాది మందికి ఉపాధినివ్వాలన్న సదుద్దేశంతో వేలాది మందికి జీవన వృత్తిని కల్పించి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి అత్యున్నతమైన స్థాయికి ఎదిగి విజయానికి కేవలం కష్టపడి శ్రమించే తత్వం మాత్రం ఉంటే సరిపోతుందని చెప్తున్న దివీస్ లెజెండరీ పర్సనాలిటీ. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న వ్యక్తి దివీస్ మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. వారి విజయానికి కారణం ఏంటో అడిగి తెలుసుకుందాం. సరే, ఈ జనరేషన్ కి ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? మీ విజయానికి కారణం ఏంటి? కష్టపడి చదవండి, కష్టపడి ఉద్యోగాలు చేయండి, కష్టపడి ఇండస్ట్రీస్ పెట్టండి, జీవితాంతం కష్టపడుతూ ఉండండి, ఫ్యూచర్ జనరేషన్ కూడా కష్టపడి చేయండి. మీ విజయానికి ప్రధానమైన కారణం ఏంటి సార్? అంటే తల్లిదండ్రుల ఆశీస్సులా, మీరు చదువుకున్న చదువా, మీరు శ్రమించే తత్వమా, మీ లెక్క ఏమి లేదు. తల్లిదండ్రుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు, మా అన్నయ్యలు, అక్కయ్యలు, వదిళ్ళు, బావగారు, వాళ్ళ ఆశీస్సులు. మేము 13 మంది సంతానం, చూడండి. సో వాళ్ళ ఆశీస్సులు, మా ఎంప్లాయీస్ అందరి కష్టం, అదే ప్రెసిడెంట్ కారణం. తండ్రి గారికి ఈ మధ్యకాలంలో కార్యక్రమానికి సంబంధించి ఏడాది ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారని, ప్రేమని చూపిస్తారని విన్నాను. అది దాని ఉద్దేశం ఏంటి? పితృమందిరం. సో తండ్రిని గౌరవించాలి. ముందు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. సో ప్రథమ గురువు తల్లి, తండ్రి. ఇదండి, కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోమంటున్నారు, శ్రమించమంటున్నారు, బాగా చదువుకోమంటున్నారు. అత్యంత ధనవంతుడు, వరల్డ్ ఫేమస్ రిచెస్ట్ పర్సనాలిటీ దివీస్ మురళీకృష్ణ గారు. వారి విజయానికి కష్టపడడమే ప్రధానమైన కారణం అని చెప్తున్నారు.
అదృష్టం ఏమైనా కలిసి వచ్చిందా అని అడిగితే కాదు, తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల ఈ స్థాయికి చేరానని చెప్తున్నారు. అలాగే తన కంపెనీ ఎంప్లాయీస్ కొన్ని లక్షల మంది జీవితాలను పెట్టి తన కోసం పనిచేస్తున్నారని చెప్తున్నారు. దీని ద్వారా అత్యద్భుతమైన సేవ చేస్తున్నారు. దివిస్ నుంచి కొన్ని లక్షలు కోట్ల రూపాయలు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజ సేవకు ఉపయోగిస్తున్నారు. అలాగే సింహాచలం దేవస్థానానికి సంబంధించి సుమారు ఒక 60 లక్షలతో సుజల ప్లాంట్ వాటర్ ని, పరిశుద్ధమైన వాటర్ ని భక్తులకు అందించే ప్రయత్నం చేశారు. సో ఇది ఈ రోజు ఒక అత్యద్భుతమైన కాన్సెప్ట్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. యోర్ జెట్లీ ఛానల్ ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.